హలో గైస్, వెల్కమ్ టు పిక్చలైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఫేవరెట్ లిరిక్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని సాంగ్స్ వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ చేసి ఉంటాయి. ప్లస్ చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక సాంగ్ని, కొన్ని లైన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఈ లైన్స్ నా కోసమే రాశారు, ఈ లైన్స్ చాలా డెప్త్గా కనెక్ట్ అయి ఉంటారు అనమాట. సో అలాంటి కొన్ని సాంగ్స్ గురించి, అందులో ఉన్న కొన్ని వర్డ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకో. నా వరకు అయితే బేసిక్గా కోర్స్ నాకు చాలా సాంగ్స్ నేను మోటివేషనల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఉంటాను. సో మనం ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని కొన్ని సాంగ్స్ వింటూ మన ఆ ఫీల్ని, మనం డౌన్ అయిన ఫీల్ని హీల్ చేసుకుంటా ఉంటాం అనమాట. సో వన్ ఆఫ్ ద సాంగ్ వచ్చేసి గమ్యంలో ఉన్న ఎంతవరకు ఎందుకొరకు అనే సాంగ్. నాకు ఎన్నిసార్లు అయినా అది వింటా ఉంటాను అనమాట. అందులో ఉన్న ఒక లైన్ చెప్తాను. సో శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. సో సో ఇట్లా ఒక ఒక పర్సన్ క్యారెక్టరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ, ఈ సాంగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఎలా ఉంటాము, మన చుట్టూ ఉన్న మన వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద ఎలా ఇంపాక్ట్ చేస్తారు. సో సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అసలు లైఫ్ అంటే ఎలా ఉంటుంది. ఈ లైఫ్, ఓవరాల్ లైఫ్ జర్నీలో మనం రకరకాలుగా రకరకాల పర్సన్స్ మీట్ అవుతూ ఉంటాము, రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి. సో ఆ విషయాలన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈ సాంగ్లో. ఈ సాంగ్ రాసింది మనకందరికీ ఎంతో ఇష్టమైన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనేసి చెప్పుకోవాలన్నమాట. ఈ ఇన్స్పిరేషన్ సాంగ్ అనే విషయానికి వస్తే నాకు రీసెంట్ గానే కాదు, ఓవరాల్ గా బెస్ట్ సాంగ్ అనమాట ఇది. సో మిస్టర్ నోకియా సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన పాట అనమాట. సో ఓకే. ఒకే ఒక జీవితం ఆ సాంగ్ అనమాట. సో అప్పటి నుంచి అంటే ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా, ఆ సినిమాలు అనేది పెద్దగా తెలియనప్పుడు కూడా అప్పటి నుంచి బాగా ఇష్టమైన పాట అనమాట. సో ఈ సినిమాలో ఒక రెండు లైన్లు కాదని కానీ మొత్తం సాంగే నాకు బాగా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అనమాట. సో ఓకే. దీంట్లో పర్టికులర్ గా కొన్ని లైన్స్ అంటే మెయిన్ గా అయితే, నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని ఇది చెడ్డ అని తూకాలు వేయగల వారెవరు. సో అట్లా ప్రతి లిరిక్ చాలా స్ట్రైకింగ్ ఉంటది అనమాట. అంత రియలిస్టిక్ ఉంటది. సో నాకైతే ఈ సాంగ్ చాలా ఇష్టం మంచిగా. ఆ, అది అంకురం మూవీ చాలా మంది తెలిసే ఉంటది అనుకుంటా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. చిన్నప్పుడు ఎప్పుడు ఈటీ చూసాము, కానీ సాంగ్ మాత్రం ఆ కరెంట్ ఆ సిచ్యువేషన్ కి అప్పుడు. సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఏదో సపోర్ట్ కోసమో దేనికోసం చూడకుండా. సో నువ్వు వెళ్ళి ఫస్ట్, తర్వాత ఎవరు వస్తాడు ఏదనక. సో ఎవరు వేకు వచ్చినా అనుకుని కోడి కోత నిద్రపోదుగా. అంటే ఎవరు నిద్ర లేవట్లేదు కదా అని కోడి కూయడం ఆపదు, దాని జాబ్ దాన్ని చేసుకుంటూ ఉంటుంది. జగతికి మేల్కొల్పు మానుకోదుగా, జగతిని లేపడానికి అదేం పడుకోదు, దాని జాబ్ దాన్ని. అంటే ఎవరి జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకుంటూ పోతే ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే. నాకు అసలు అది బాగా ఇప్పటిగా అంటే ఎప్పుడన్నా టీవీలో వస్తే కూర్చుంటా, ఏదైనా పని ఆగేసి ఆ సాంగ్ వస్తే కూర్చొని ఫ్యామిలీలో రప్చర్ అయింటుంది. అది రప్చర్ అయిన సీన్ ను చాలా బ్లెండ్ బాగా. అయిపోద్ది ఆ సాంగ్ తో. అసలు ఆ సిచ్యువేషన్ కి అయితే మనమైతే స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదుకుంటాం, కానీ ఆ సాంగ్ తో ఒకసారి సినిమాని వాళ్ళు ఉన్న ఏమంటారు ఉత్తేజాన్ని లేపుతుంది అనమాట. అది ఒక అబ్బాయి అంత బాధల్లో ఉండి కూడా ఆ సాంగ్ తీసుకొచ్చి క్యారెక్టరైజేషన్ కానీ చాలా మందికి అది బాగా ఇన్స్పిరేషన్. అది భయపడద్దు, ఏదో వెళ్ళిపో ఏదో మంచికి, జస్ట్ అంతే. నాకు బాగా నచ్చిన సాంగ్ అది. రైటర్ ఎవరన్నా లిరిక్సిస్ట్ ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శాస్త్రి గారే. ఆబ్వియస్ ఆయనే. శాస్త్రి గారే కదా. అవునవును, ఆబ్వియస్ గా ఆయనే. శాస్త్రి గారే. సింపుల్ గా ఉంటాయి, చాలా బాగా. ఆయన వేటర్ మంచి గారు సినిమా అంకురం. సినిమా కూడా చాలా మంచిగా ఉంటది, చూడండి చాలా మంచి టైం. సినిమా. అంకురం సినిమా ఇన్స్పైర్ అనే దానికన్నా ఎంజాయ్ చేసిన సాంగ్ ఏప్రిల్ 1 విడుదలలో చుక్కలు తెమ్మన్నా తెంచుకురావా అనే పాటలో మాట్లాడినట్లు లిరిక్స్ ఉంటాయి చూడు. ఆ ఖైదీ కన్నయ్య, వీడికి అన్నయ్య వాడు, జగదేక వీరుడి తన అతిలోక సుందరి. ఈ మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి దాంట్లో. ఆ సాంగ్ చూసేంతసేపు ఇంకొక సినిమా ఏదైనా చెప్తే బాగుంటది, ఇంకో సినిమా చెప్తే బాగుంటది అనిపించే రకంగా ఉంటాయి ఆ లిరిక్స్. అంటే ఒక ప్రొడక్ట్ ను మార్కెటింగ్ కూడా సాంగ్ లో మాట్లాడినట్టు పాటల రూపంలో చెప్పచ్చా అనేది బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ అది. ఓకే. ఓకే. ఆ లిరిక్స్ అందరికీ తెలిసినాయే కదా. అది భాగ్యం కాదు.
ఏమైంది భాగ్యం కథ వ్రతం దాంట్లో ఏదో చేస్తుందట. వ్రతం ఏదో చేస్తూ ఉందట, అందాక ఆగాలట. ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి క్యాస్ట్ కోసం వస్తుంది. ఇది అవును. జగదేక వీరుడి కదా అంటే అతిలోక సుందరి తల అతికిచ్చి పంపిస్తా కదా అంటాడు. చేస్తాం కదా. సో అప్పటి సాంగ్స్ బాగుంది. చూడు అసలు ఇప్పటికీ మనం ఖైదీ కన్నయ్య, జస్ట్ అలా వాడికి అన్నయ్య తలుచుకున్నా వీడు. కూడా ఆ ఫ్లో లో వచ్చేస్తున్నాయి మనకు ఆ వర్డ్స్. అప్పుడు ఆ సాంగ్ అంటే అంత ఇంజెక్ట్ అయినాయి, ఇంజెక్ట్ అయినది అంత ఇంజెక్ట్ అయ్యి సరదాగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. చాలా మంచి అది సాంగ్ అన్నది. అబద్ధాలు చెప్పేటప్పుడు వాడు వాడిన పాట స్కోప్ కూడా లేదేమో కదా సాంగ్ అక్కడ, అంటే సాంగ్ సిచ్యువేషన్ కూడా కాదేమో. చుక్కలు తెమ్మన అంటే ఒక సీడీ షాప్ అతను సీడీలు అమ్మడానికి కోసం అనేసి వచ్చిన వాళ్ళు ఎట్లా ఎంగేజ్ చేస్తారని చెప్పేసి ఒక పాటలో Yes. బ్యూటీ అంటే వాడు అప్పుడు అబద్ధాలకు అలవాటు పడ్డ క్యారెక్టరేషన్ కదా, అవునవును. అందుకు మార్కెటింగ్ జరుగుతూ ఉంది అక్కడ. విధంలో యాక్చువల్ గా మామూలుగా సాంగ్స్ అనేవి అందరూ ఎలా లైక్ చేస్తారంటే ఒక ప్లెజెంట్ గా ఒక పీస్ఫుల్ మూడ్ లో ఉన్నట్టు ఎంజాయ్ చేస్తారు. లిరిక్స్ కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం వింటూ ఉంటారు. సో నేను వేదంలో నాకు బాగా నచ్చింది ఏమంటే లిరిక్స్ పరంగా చూసుకున్నా అది లైఫ్ కి కనెక్ట్ అవుతుంది. ప్లస్ నీకు ఎంజాయ్ చేయడానికి ఆ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా సూపర్గా ఉంటుంది. ఆ సాంగ్ ఏంటంటే వేదంలో మంచు మనోజ్ వచ్చేసి రాక్ స్టార్ గా ఒక కన్సర్ట్ కి వెళ్తా ఉంటే మధ్యలో ఆగిపోతారు. ఆగిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి అప్పుడు సాంగ్ ప్లే చేస్తారు. పద 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 నిన్ను నువ్వు తరుముకుంటూ పద, ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు కానట్టే అనేది సాంగ్ ఉంటది. ఆ లిరిక్స్ ఒకసారి మీరు విన్నారంటే చాలా డెప్త్ ఉంటది. కానీ సాంగ్ వచ్చేసి ఒక పాస్ట్ వెస్టర్న్ స్టైల్లో ఉండడం వల్ల అందరికీ అది కనెక్ట్ అవ్వదు. కానీ లిరిక్స్ ఒకసారి వినగలిగితే దాంట్లో ఉండే డెప్త్ భలే ఉంటది. అసలు నాకు అది బాగా ఇష్టమైన సాంగ్ వేదంలో. ఆ సినిమా ఆడలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఆడకపోతే ఆ సాంగ్స్, ఆ సినిమాలో ఉన్న సాంగ్స్, దాంట్లో ఉన్న కొన్ని ఆ సినిమా ఆడకపోయినా కూడా కొన్ని మంచి సీన్లు, కొన్ని మంచి సాంగ్స్ ఉంటాయి అందులో. సో అవన్నీ కూడా మరుగున పడిపోతాయి సినిమా ఆడకపోతే. అది గైస్ ఫేవరెట్ సాంగ్ గురించి మా పిచ్చలైట్ వీడియో ఇది. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే కింద కమెంట్స్ లో తెలియజేయండి. దాని గురించి డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్చలైట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.